ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున భారతదేశంలో ఎన్డీఏ తరపున నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి కావడం జరిగింది. అలాగనే ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఇంకా 3 సార్లు సీఎం అయితే బాగుంటుంది, దానికి నేను సహకరిస్తాను, ఆయనతోనే నా యొక్క రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానని ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల ప్రకారం ఇక 15 ఏళ్ళు అంటే 2029, 34, 39 ఈ 3 టర్ములు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలన్నది ఆయన యొక్క కోరిక, ఆకాంక్ష అయి ఉండొచ్చు. సరే, అది నెరవేరుతుందా లేదనేది మనం చెప్పలేము. అది ఆయన యొక్క నమ్మకం. అలా ఉంటే బాగుంటుందని తన యొక్క అభిప్రాయాన్ని చెప్పి ఉండొచ్చు. సరే, చంద్రబాబు నాయుడు గారి యొక్క వయసు రీత్యా ఇప్పుడు చూసుకుంటే దాదాపు అటు ఇటుగా ఒక 80 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఇంకా 100 సంవత్సరాల వరకు కూడా ఆయన రాజకీయం చేస్తాడు, అధికారంలో ఉంటాడు అనేది ఆయన యొక్క భావన అయి ఉండొచ్చు. సరే, ఇది పక్కన పెడతాం. సరే, ఆయన కోరిక నెరవేరుతుందా, ప్రజలు మళ్ళీ ఈ కూటమిని కొనసాగిస్తారా, అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా, అలా విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారా, అలా వాళ్ళు చెప్పిన వాగ్దానం నెరవేరుస్తున్నారా లేదా, ఇవన్నీ కాలక్రమేణా మనకు తేటతెల్లం అవుతాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతోమంది అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడికి పోయినా సీఎం 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 అని దిక్కులు పిక్కటిల్లేలాగా నినాదాలు చేసేవారు. అంటే ఇక పవన్ కళ్యాణ్ గారి మాటలు బట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇక సీఎం అయ్యే అవకాశము లేదు. బాగా వినాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు బట్టి ఇక పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సీఎం అయ్యే అవకాశం లేదు ఈ ఆంధ్రప్రదేశ్కు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వయసు కూడా దాదాపు అటు ఇటు 60 సంవత్సరాల దగ్గరగా ఉన్నాయి. అంటే అప్పటికి ఆయనకు 75, 80 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. ఆ వయసులో ఆయన రాజకీయాలు చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన యొక్క పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట అనడం జరిగింది. ఒకప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు 3 గ్రానైట్ పెద్ద పెద్ద రాళ్ళు పెట్టించుకొని అదే బండలు పగలగొట్టించుకునేవాడిని, అంత స్టామినా నాకు శారీరకంగా ఉండేది. కానీ ఇప్పుడు కనీసం ఒక 6 సంవత్సరాలు నా వయసును ఉన్నటువంటి నా కొడుకుని కూడా ఎత్తుకోలేకపోతున్నాను. ఆ విధంగా నేను శారీరకంగా నశించిపోయింది నా యొక్క శక్తి అన్నాడు. అదైతే నిజమే. ఎందుకంటే మనం కూడా గమనించినాం. కొద్దిసేపు ఆయన ఎక్కడికైనా నడిచినా ఆ మధ్యకాలంలో తిరుమల పవిత్రత సంబంధించి ఆ లడ్డు కల్తీ విషయంలో ఆయన ఒక దీక్ష చేసి అక్కడ ఉన్నటువంటి మనకు విజయవాడ కనకదుర్గమ్మ మెట్లు తుడుస్తుంటే ఒక 3 మెట్లు తుడిచేసరికి పాపం ఎనికి ముందుకు ఊగడం, ఆయాసపడడం, ఆ తర్వాత తిరుమల పాదయాత్ర పోతున్న సందర్భంలో కొంత దూరం నడుస్తాను కింద పడిపోవడం, అంటే అదే సొలసిలి శక్తి లేక కింద కూర్చోవడం. ఓవరాల్గా అయితే ఆయన చెప్పింది అయితే నిజమే. శారీరకంగా పవన్ కళ్యాణ్ గారికి మరి ఏమో మనకు తెలియదు, చాలా బలహీనంగా ఉన్నాడు. అంటే ఆయన కూడా రాజకీయాలు ఆ వయసులో చేసే అవకాశం లేదు. పాపం ఏం చేద్దాం, జనసేన వాళ్ళు మా నాయకుడు సీఎం 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 కావాలన్నారు. నా అవకాశం లేదని పవన్ కళ్యాణ్ గారు తేల్చారు. సరే, పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలు మనం అంత ఈజీగా తీసుకోవచ్చా? ఇంకా ఏమైనా రాజకీయ వ్యూహాలు ఉన్నాయా? లేదు, ఆయన ఏదన్నా ఒక దానిని చర్చకు రాకూడదు లేదా ఏదైనా ఒక తప్పును సరిదిద్దాలని ఉద్దేశంతో అనడం అనేది ఎవరి కోణంలో వాళ్ళు దాన్ని ఆపాదించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పార్టీ ఆవిర్భావ సభలో మనం గెలవడమే కాదు 4 దశాబ్దాలు ఉన్నటువంటి చరిత్ర కలిగిన తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టినాం అన్నాడు. అప్పుడు సహజంగా తెలుగుదేశానికి హార్డ్ కోర్గా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కానీ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ పవన్ కళ్యాణ్ గారిని జనసేనను చాలా విమర్శించడం జరిగింది. మీరే ఒంటరిపోతే ఎమ్మెల్యే కాలేరు, మీ సోదరుడు ఇంతకుముందు చిరంజీవి గారిని మీరు నిలబెట్టలేకపోయారు, అలాంటిది మమ్మల్ని ఏం నిలబెడతారని కొందరు వ్యంగ్యంగా, ఎటకారంగా, హేళనగా ప్రతివాదన రకరకాలుగా దాడులు జరగడం జరిగింది. సరే, వీటన్నింటినీ సరిదిద్దుదాం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఉండొచ్చు. కానీ ఒకటైతే నిజం, పవన్ కళ్యాణ్ గారు ఒక నిజానికి ఒక నిర్ధారణకు అయితే వచ్చిండు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ జీవితం అనేది తెలుగుదేశంతో కూటమితో కొనసాగినంత వరకు మాత్రమే ఉంటుంది. ఇదైతే చాలా క్లియర్. సరే, వీళ్ళు కొనసాగినా వీళ్ళు కలిసినా భవిష్యత్తులో వీళ్ళకే అధికారం ఉంటుందంటే చెప్పలేము. అధికారం ఉన్నా లేకపోయినా అంతో ఇంతో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు సేఫ్ సైడ్గా ఉండాలంటే కూటమితో పోవడమే మంచిది. అది ఆయనకు తెలుసు. రాజకీయాలపై కొంత అవగాహన ఉన్న ఎవరికైనా తెలుసు.
ఎందుకంటే కారణం మనమే చెప్పినాం. మనం చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఎన్నికలకు ముందు మనకు ఒంటరిగా పోయే శక్తి లేదు. ఒకవేళ ఒంటరిగా పోయినా కూడా గత చరిత్ర ప్రకారం మనం ఎమ్మెల్యేగా గెలవలేము. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని బూతుల్లో కనీసం సగానికి సగం కూడా మనం ఏజెంట్లు కూర్చోబెట్టుకునే స్థితి లేదు. సగం కూడా కాదు, పాపం ఆయన పట్టుమని 10 పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను కూర్చోబెట్టుకునే స్థితి, స్థాయి, ఆర్థిక స్థితి మనకు లేదని ఆయన ఒప్పుకోవడం జరిగింది. వీటన్నింటి దృష్టితో ఆయన కంపేర్ చేసుకుని ఉండి ఉండొచ్చు. పోనీ ఒంటరిగా పోదామా, అటువైపు మళ్ళీ మన ప్రత్యర్థులు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మనం వీళ్ళతో కొనసాగుదాం, మన సీఎం కాకపోయినా ఇబ్బంది లేదు, ఒకవేళ సీఎం కాకపోయినా కూటమి అధికారంలోకి వచ్చే అధికారాన్ని పంచుకుంటూ ఈ డిప్యూటీ సీఎంఏ చాలు మనకు అని ఆయన అనుకుని ఉండొచ్చు. అది నిజం కూడా. అయితే ఇక్కడ రకరకాలుగా ఉండేలేండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చాలా బలమైన వ్యక్తిగా తను అభిమానించుకుంటుండు. సహజంగా డిప్యూటీ సీఎం అనేది అదేం పెద్ద ఇది కూడా కాదు. గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో 2 ఉన్నాడు. తర్వాత వైఎస్ఆర్సీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఒక 5 మంది దాకా డిప్యూటీ సీఎంలు పనిచేసిండ్రు. సరే, ఆయన దాన్ని అంగీకరించకపోయినా దానికి విలువ అమాంతంగా తను పెంచుకున్న మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక మాట అన్నాడు మన ఆవిర్భావ సభలో, మనం బద్దలు కొట్టాం అంటే ఆయన యొక్క ఫైనల్ టార్గెట్ కేవలం ఎమ్మెల్యే ద్వారా డిప్యూటీ సీఎం వచ్చింది, అది మాత్రం సంతృప్తి పడుతున్నాడు. అంతకంటే ముందుకు పోదామని ఆలోచన కానీ లేదు, మనంతా సొంతంగా ఎదుగుతామని కానీ, సరే ఎదిగే అవకాశం లేదులే అనుకోండి, అది ఒక కోణం. ఇంకొక కోణం ఏంది, ఎన్నికల ముందప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఏదో కేంద్రంలో పోతున్నారు, ఎంపీ కాబోతున్నారు, తద్వారా కేంద్ర మంత్రి కాబోతున్నారు అనే ఒక రకమైనటువంటి చర్చ అప్పుడు వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చర్చ ఏంది, మళ్ళీ ఏదో రాజ్యసభకు తీసుకోవాలని, తద్వారా కేంద్ర మంత్రి ఇవ్వడమా, లేదు నెక్స్ట్ ఎన్నికలకు ఈ యొక్క దక్షిణ భారతదేశానికి ఈ ద్రవిడ దేశంలో ఈ పార్టీని అంటే ఎన్డీఏ పార్టీని ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీని కూటమిని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ వాడుకోవాలనే ఉద్దేశంతో, ఆయన రాష్ట్రానికి పరిమితం కాకుండా దక్షిణ భారతదేశం అంతా తిప్పాలనే ఉద్దేశంతో ఆయన కేంద్రంలోకి తీసుకుంటున్నారనేది ఇంకొక రకమైన చర్చ కూడా మొదలవుతుంది. అదే కదా సహజం కూడా మనం చూసినాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు వాళ్ళు చాలా హామీలు ఇచ్చిండ్రు, హామీలు నెరవేర్చే అవకాశం లేదు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇచ్చిన ప్రతి హామీకి నేను బాధ్యుని అన్నాడు. ఆ విధమైన ప్రయత్నాలు చేయలేదు. అంటే ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి నమ్మకాన్ని అంత కోల్పోయిండు. ఇంకేం చేయాలి, 2వ పాయింట్ లేదు, ఇంకా తర్వాత ఎన్నికలకు ఏ విధంగా ముందుకు రావాలి, ఏదో దాన్ని తీసుకురావాలి. ప్రస్తుతానికి ఆయన మోస్తున్నది భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షకర్తగా ఉండాలని, ఆ ధర్మ పరిరక్షణ మండలికి చైర్మన్గా ఉండాలనేటువంటి ఉద్దేశం ఆయనకు ఉన్నట్టుంది. అంటే మతాన్ని ముందుకు తీసుకొని ఇంకా ఎలక్షన్ రావాలనే ఉద్దేశం ఉంది. ఎటు బీజేపీ వాళ్ళకు దక్షిణ భారతదేశంలో అంటే ద్రవిడ దేశంలో వాళ్ళ పెద్దగా ఏం పట్టు లేదు. ఈ పవన్ కళ్యాణ్ ద్వారా ఆ పట్టు సాధిద్దామనే ఆలోచనలు ఉన్నాయి. సరే, ఏదేమైనా అది తన యొక్క వ్యక్తిగతం. కాకపోతే ఏంటంటే జరుగుతున్నది రాజకీయమైనటువంటి చర్చ కాబట్టి మన యొక్క ఆలోచనలు మనం పంచుకుంటున్నాం. అంతేగాని ఏదో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలనో లేదా పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏమి, కాకపోతే మనకేమింది, వాళ్ళు డిప్యూటీ సీఎంతో తృప్తి పడుతుండ్రు. ఇదే మాకు చాలు, ఇదే మా జీవితానికి, ఈ జన్మలో ఈ పదవి మాకు చాలు అనే విధంగా వాళ్ళే కన్క్లూజన్కి వచ్చినప్పుడు మనం చేయగలిగేది ఏముంది? అంటే పాపం కార్యకర్తలే ఏడ చూసినా సీఎం 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 నడుచుకుంటా ఉండరు. ఇంకా సర్లేండి, ఈ జన్మకి జాలేండి, మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటే అప్పుడు చూద్దాం ఏదన్నా. ఓకే, రైట్.